ఏదో పిచ్చపాట వినపడుతూ ఉండాలి. మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ కూడా ఇక్కడ ఏదో పెట్టేసుకుంటాడు, చెవుల్లో ఏవో పెట్టుకుంటాడు, ఆ వైర్లు కనపడవు. మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఒకసారి ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు నాకే కనపడతాయో నా ప్రారంభం ఇలాంటివన్నీ. రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాను. కొట్లోకి చాలామంది రెడీమేడ్ షాపులకి ఎవరు వస్తారండి? చిన్నపిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వస్తారు. ఒక ఆయన నేను సాయంకాలం వచ్చేస్తాను తప్పకున్నాను, నువ్వు అక్కడ ఉండి అయితేను అని మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు. అక్కడ కూర్చున్న పిల్ల గబాలను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పిచ్చాడమ్మా అని గట్టిగా కబడి ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ అంటుంది పిచ్చాడెవరే అంటే, అమ్మ అదిగోనమ్మా పిచ్చాడమ్మా వాళ్ళలో వాడే మాట్లాడుకుంటున్నాడమ్మా అని. వాళ్ళలో వాడు మాట్లాడుకోవట్లేదు, వాడు సెల్ ఇక్కడ పెట్టి అది మోగితే వాడు ఏదో ఆన్ చేయకుండానే వాడు మాట్లాడేసుకోవడానికి ఒక పరికరం పెట్టేసుకున్నాడు. అందుకని వాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు రోడ్డు మీద. అది ఇప్పటికీ చాలామందికి తెలియదేమో కూడా, లోకంలో అసలు అలాంటి పరికరాలు వచ్చేసాయని. కుక్కలు వెంట పడిపోతాయంటే పడవండి, మరి వాటికి తెలియదు కదా. సెల్ వచ్చింది, సెల్కి ఇలాంటి ఇల్లు వచ్చింది, ఇవన్నీ తెలియవు కదా దానికి. అందుకని గబుక్కుని పిల్లలు చూస్తే ఏమనుకుంటారంటే అంకులకి పిచ్చి వచ్చింది అనుకుంటారు కదా. అందుకని లేనిపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితోటే. ఏమైంది పోని తీసి మాట్లాడితే వచ్చేసి అర్జెంట్ ఏముంది, ఏవో పెట్టేసుకుని మాట్లాడేస్తుంది. ఆ పిల్ల భయపడిపోయింది, పిచ్చాడు వచ్చాడు. అలా ఏమైపోతుందంటే శబ్దము ఒక తన్మాత్ర, దాంతో అది అనుభవిస్తుంది సుఖాన్ని. ఎప్పుడు ఏవో పిచ్చి పాటలు, ఏవో వెర్రి పాటలు, ఏవో వెర్రి ధ్వనులు, ఓ పిచ్చి ధ్వనులు వింటుంటే వాడికి అదో సంతోషం. అలా ఎప్పుడు వాడు వింటున్నాడని కూడా ఇంకోటి వినడానికి ఉండదు, వాడు పెట్టుకుని వింటూ వాళ్ళు వాడే వెరినవ్వులు నవ్వుకుంటూ అలా ఏదో అదేదో ఈ అన్నమాచార్య కీర్తనం అయితే గొడవలేదు, కానీ అది ఉన్మాదం కల్పించే వింటూ ఉంటాడు. శబ్దము అలా వాడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వింటాడు అనుకుంటున్నారేమో. కొంతసేపటికి అది అంటుంది, విసుగొచ్చింది తీసేది అంటాడు, తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, వెతుక్కుంటుంది. మళ్ళీ ఏం చేయాలి, ఉండనే ఉంది ఇంట్లో, అది చేతిలో ఇలా నొక్కుతుంటే 108 తిరుగుతాయి. తిప్పి ఇందులో 2 నిమిషాలు చూస్తుంది అంతే. వాడేమి మిమ్మల్ని చూడనిస్తాడేంటి? అకస్మాత్తుగా ఓ పళ్ళు తోముకుంటున్నవాడో కాళ్ళు కడుక్కుంటున్నవాడో వస్తాడు. వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఇంకోటి నొక్కి అక్కడ ఇంకొంచెం చూస్తుంది, ఇక్కడ ఇంకొంచెం చూస్తుంది. ఏమిటంటే అన్నం తినేవాడు కాస్త కూర, కాస్త పచ్చడి, కాస్త పప్పు, ఓ గంట 2 గంటలు. ఆఖరికి ఏం చూసావు అని అడిగారు అనుకోండి, ఏడు చూసాను నాకు అర్థమైంది ఏంటి, ఇది చూశాను అయోమయం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా విసిగెత్తిపోతుంది. ఇది అలా బారేసి ఆ స్విచ్ కట్టేస్తాం. లోకంలో నవ్వులు అనేక రకంగా ఉంటాయి. మీ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చినప్పుడు నవ్వుతారు. ఎలా నవ్వుతారో తెలుసా అండి? చాలా ప్రేమ ఉన్నట్టు నవ్వుతారు. మీరు ఒక్కసారి కేకలేయండి, రేపు కూడా మీకు వచ్చి అలాగే నమస్కారం